హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే జూన్ 14 శనివారం రోజు మేమైతే ఈ టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి అమరావతి వెళ్ళే రూట్లో మంగళగిరి నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో టీటీడీ వారు నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇదైతే చాలా పెద్ద ప్లేస్లో మంచిగా ఓపెన్ ఏరియాలో చాలా బాగా అయితే కట్టారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు స్పెషల్ ఏంటనేది మాకైతే కూడా తెలియదు. మేము జనరల్గా ఆ రోజు ఎందుకు వెళ్ళాము ఏంటనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇంకా సరే, సాటర్డే కదా, మనం ఎప్పుడు చూడలేదు ఆ టెంపుల్, దర్శనం చేసుకుందాం స్వామివారిని అనేసి వెళ్ళాము. క్యూ లైన్ అయితే చూడండి ఎంత ఉందో. 4 లైన్స్ పెట్టారు. ఆ 4 లైన్స్ అదంతా బాగా ఎండలో ఉంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత 7 డోర్స్, అదే వెంకటేశ్వర స్వామికి 7 ద్వారాలు అంటారు కదా, అది పోయి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం. అక్కడ స్వామివారి విగ్రహం అయితే అచ్చం తిరుపతిలో ఉన్నట్టుగానే చాలా బాగుంది. టెంపుల్ కూడా విశాలమైన ప్రదేశంలో చాలా పీస్ఫుల్గా మంచిగా పెట్టారు. ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, విజయవాడ మంగళగిరి ఆ ప్రాంగణంలో చుట్టేవాళ్ళు ఉండైతే ఎవరైనా కంపల్సరీగా చూడవచ్చు. ప్లస్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్తే, అంత పీస్ఫుల్గా ఉంది. మేమైతే వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేటప్పుడు బాగా ఎండగా ఉంది. కొంచెం ఆ క్యూ లైన్లో ఎండలో నిలబడ్డందుకు కొంచెం టైర్డ్ అనిపించింది. కానీ స్వామివారి దర్శనం అయిపోయి ఆ ఏరియా మొత్తం తిరిగి చూసిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించింది. టెంపుల్ అయితే బాగుంది. దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత మా పిల్లల్ని అయితే తులాభారం దగ్గరికి తీసుకెళ్తే దాంట్లో కూర్చున్నారు. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ అలా దర్శనం అది చేసుకొని రిటర్న్ అయితే అక్కడ నుంచి ఇంకా బయటికి అయితే వచ్చాము. ఈ ఏరియా అది చాలా బాగుంది. అసలు ఈరోజు ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ఫైనల్లో చెప్తానని చెప్పాను కదా. ఆ రోజు వచ్చేసి మా మ్యారేజ్ డే. 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 9th ఇయర్లోకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వరకు మా మ్యారేజ్ 8 ఇయర్స్ జర్నీ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇలాగే బాగుండాలని చెప్పి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని అట్లే స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అయితే ఆ రోజు టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. దర్శించుకొని వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ టెంపుల్ని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సాటర్డే ఫుల్ రష్గా ఉంటుంది. ఓకేనా మరి, బాయ్.